హాయ్ ఫ్రెండ్స్, రేపైతే ఈ టైంకి ఊరు ఊర వాడ ప్రతి ఒక్క చోట గణపయ్య సంబరాలు, గణపయ్య నిమజ్జనము, గణపయ్య భజనలతోటి ఇంకా ఎక్కడ చూసినా కోలాహలంగా భక్తజన సందోహంతో నిండిపోతుందండి. మార్కెట్ బజార్లు మొత్తం కూడాను గణపయ్య నిమజ్జనం చూడటానికి అందరూ చక్కగా ఇంట్లో ఉన్న మహిళలందరూ వచ్చి ఒక చోట చేరుకొని ముఖమ్మడిగా ఉండి చూస్తుంటే ఆ ఆనందమే వేరు కదండి. ఇంకా నాకైతే రేపు ఫుల్ బిజీ అండి. పొద్దున్న నుంచి పొద్దున 11 గంటలకు ఇంటికి వెళ్ళామంటే రాత్రి 11 అయిద్దండి చేరుకునేసరికి, గణపయ్య నిమజ్జనం అయిపోయేదాకా మేము కోలాటం చేసే వరకు. ఇంకా ఈ టైంలో అయితే చాలామంది ఫోన్ చేస్తున్నారండి, మేడం రేపు మాకొస్తారా, కోలాటం మాకొస్తారా అని. చాలాసార్లు చెప్తానండి నేను, మాకు నెల ముందే బుక్ అయిపోతుందండి, అంత ఈజీగా అనుకున్నమ్మటి రావడం కుదరదని. అయినా సరే వాళ్ళకి అప్పుడే గుర్తుకొస్తుంది, 2 డేస్ ముందే అడుగుతారండి. ఇంకా ఈసారి అయితే మేము ఎప్పుడు అత్తల సంఘం దగ్గర అయితే చేస్తున్నామండి. ఈసారి అనుకోకుండా అదైతే మిస్ అయ్యింది. ఇంకా మేడం మీరు రాకపోతే ఎలాగా అంటే వారికైతే వేరే వాళ్ళని మాట్లాడానండి. బోనాలు సాంగ్ డ్యాన్స్ చేసే వాళ్ళని, వేరే కోలాటం వాళ్ళకైతే వాళ్ళని అక్కడ నేను మాట్లాడాను. ఇంకా మేము అనుకోకుండా వేరే చోటకైతే వెళ్ళాల్సి వస్తుందండి. ఫస్ట్ పిల్లలు కుదరదు అన్నారని చెప్పేసి నేను ఆ ప్రోగ్రామ్ వదులుకున్నాను. ఇంకా తర్వాత ఖాళీగా ఉన్న మేడం వస్తామంటే ఇంకా 2 డేస్ ముందైతే వేరే ప్రోగ్రామ్ ఒప్పుకోవాల్సి వచ్చిందండి. ఇంకా నా పని ఎలాగుంటుందంటే క్షణం తీరలేదు, దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టు ఉంటుందండి. మేడంకి ఏంటి ఫుల్ సంపాదన, ఎప్పుడూ బిజీ అనుకుంటారు. కాకపోతే నా పరిస్థితి వేరే అండి, అది ఇంకో వీడియో పెడతాను. ఏదేమైనా రేపైతే అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంకా మాకైతే సందడండి, పండగ వాతావరణము. మాకే కాదనుకోండి, ప్రతి ఒక్కరికి కూడా పండగ వాతావరణమే రేపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరం కలిసి చాలా సరదాగా గణపయ్యనైతే సాగదోల్దామండి. ఎలాంటి అవంతరాలు లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా గణపయ్యని సాగదోల్దాం.